హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకున్నా, తెలంగాణ స్పెషల్ కారం అన్నం. దీని ముందల ఫ్రైడ్ రైస్ ఏది పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే నా ఫేవరెట్ కారం అన్నం. ఎప్పుడన్నా కర్రీస్ గీట లేనప్పుడు ఇట్లాంటి కారం అన్నం చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా. ఏదైనా కర్రీస్ గీట మనకి నోటికి గీట రుచి కానప్పుడు ఇట్లాంటి కారం అన్నం చేసుకుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను ఒక ప్లెయిన్ రైస్ తీసుకుంటున్నా. అంటే మన ఇష్టం, ఒకవేళ పొద్దుటన్నం గీట మిగిలింది ఇంకొకలా, లేకపోతే వేడన్నంతో గీట వేసుకోవచ్చు. నేనైతే వేడన్నంతో చేసిన. ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ రైస్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుతుంటేనే ఆ స్మెల్ గుమాయిస్తుంది చూడండి. కారం వేస్తే నిజంగా చెప్తున్నా, మనం పట్టించిన కారం వేసి ఇంకా టేస్ట్గా ఉంటుంది. అంత బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ మళ్ళీ ఏం అవసరం లేదు. దీంట్లోనే సాల్ట్, కారం గీట బాగా వేసుకొని బాగా కలుపుకోవడమే. ఎందుకంటే ఒకసారి కలుపుతాం కాబట్టి ఇంకా మళ్ళీ కలపం కాబట్టి, ఇంకా ఒకటేసారి కలుపుతాం కాబట్టి మనకు క్వాంటిటీ ఎంత ఇష్టమో అంతే రుచికి సరిపడలాగా వేసుకుంటే సెట్ అయిపోతుంది. నిజంగా సూపర్ ఉంటుంది ఇట్లా కలుపుకొని తింటే మాత్రం. అంటే ఒకవేళ దీంట్లో ఆయిల్ గీట వేసుకొని వేడన్నంలో తింటే మాత్రం మస్తు ఉంటుంది. నిజంగా మనకి ఏ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే ఆవకాయ ఫీలింగ్ లాగా కనిపిస్తుంది, కానీ సూపర్ ఉంటుంది. ఎవరికైనా కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇట్లాంటి కారం అన్నం వేసుకుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇంకో చూడండి, మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం పోసేసుకోవడమే. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మన ఇష్టం, ఏమన్నా పప్పులు గీట మినప్పప్పు అన్నా, శనగపప్పు అన్నా, పల్లీలు అయితే మెయిన్ కంపల్సరీ. ఒకవేళ ఇష్టం ఉంటే గీట శనగపప్పు అన్న, మినప్పప్పు అన్న వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదన్నా. ఈ రుచికి ఒకవేళ ఇష్టం ఉంటే గీట ఇంగు గీట వేసుకోవచ్చు. నేనైతే ఇంగు నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంగు వేస్తలేను. మనం పల్లీలు గీట వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చికాయలు కోసి కొంచెం పచ్చికాయలు గిట్ట వేసుకొని కరివేపాకు గిట్ట వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అవి గిట్ట కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నం వేసుకొని బాగా కలుపుకోవడమే. నిజంగా చెప్తున్నా, కలిపేటప్పుడు చిన్న మంట మీద కలుపుకోవాలి. ఇట్లాంటి కారం అన్నం అయితే మస్తు స్పెషల్. ఎవరన్నా సడన్గా వచ్చినప్పుడు గిట్ట మనకి ఏం తోచదు కదా, అప్పుడు గిట్ట ఇట్లాంటి కారం అన్నం చేసి పెడితే మాత్రం నిజంగా ఫ్రైడ్ రైస్ లాగా సూపర్ ఉంటుంది. ఒకవేళ మన ఇష్టం గిట్ట ఇట్లా ఇష్టం లేకపోతే ఈట మనం పల్లీలు వేయకుండా ఈట మనం దాంట్లోనే ఎగ్ వేసుకొని ఇట్లా కారం సాల్ట్ ఈట వేసుకొని మనం అంటే ఇట్లా ఎగ్ అన్నంలాగా ఈట వేసుకోవచ్చు. అంటే ఫ్రైడ్ రైస్ అన్నాం కదా, అట్లా ఈట వేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా, అట్లా ఈట వేసుకోవచ్చు. మస్తు ఉంటుంది. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా మాత్రము ఏంటోనండి, ఒకవేళ నాకు గిట ఎప్పుడన్నా తినబుద్ధి కాదన్నప్పుడు నేనైతే ఎక్కువ చేసేది మాత్రం చింతపండు కారం, ఇట్లాంటి కారం అన్నమే మస్తు అనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు గిట మనం ఎగ్ వేయకుండా నేను చెప్పినట్టు విధంగా వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. మొత్తం అయిపోయినాక ఏదైనా కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకుంటే ఆ స్మెల్ అయితే మస్తు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి కారం అన్నం అయితే ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇట మన కర్రీస్ గిట రానప్పుడు ఇట్లాంటి కారం అన్నం చేసుకుంటే మాత్రం మనకి ఈజీ ఉంటుంది, టేస్టీ గిట్ ఉంటుంది, ఇంకా కడుపు నిండినట్టు గిట్ ఉంటుంది కదా. ఒకవేళ స్పెషల్గా కావాలి మనకి, వేడివేడికి ఇట్లా వర్షం పడుతుంటే ఇట మనకి వేడివేడికి కావాలి, అన్నం చల్లారిపోయిందంటే ఇట మనం ఇట్లా వేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. కారం అన్నం అయితే నిజంగా మస్తు టేస్ట్ ఉంటుంది. ఒకవేళ కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఉంటే మాత్రం కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే కుష్పాప తింటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసిన కారం, ఎందుకంటే తను గీట తినాలి కాబట్టి ఇష్టంగా తింటుంది తను గీట కారం. ఈ మధ్య తనైతే కారం అయితే ఇష్టంగా తింటుంది. అందుకే కొంచెం మేము చేసిన కర్రీస్ అంటే ఆమె కోసం అయితే స్పెషల్గా కర్రీస్ అయితే ఏం చేస్తలేను ఈ మధ్య మాత్రము. పెద్దోళ్ళు తిన్నట్టు తింటుంది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.